ప్రపంచంలో ఉన్నటువంటి 7,80,00,000 మంది బ్రాహ్మణులందరికీ నా సాష్టాంగ ప్రణామాలు. బ్రాహ్మణ విరాట్ పరివార్ ప్రపంచవ్యాప్తంగా బ్రాహ్మణ సంఘాలు ఎన్నో ఉన్నాయి. ఇదేంటి అనే ప్రశ్న ప్రతి ఒక్కరికి తలెత్తుతుంది. మొట్టమొదటగా చెప్పేది ఏంటంటే 2026 ఏప్రిల్ 20వ తేదీ పరశురామ జయంతి సరికి ప్రపంచంలో ఉన్నటువంటి బ్రాహ్మణులందరినీ ఏకతాటిపైకి తీసుకురావడానికి అనేక సంఘాలతో మమేకమై పనిచేసే ఒక బ్రాహ్మణ వారదే బ్రాహ్మణ విరాట్ పరివార్. బ్రాహ్మణ విరాట్ పరివార్ చిహ్నాన్ని మనం గమనించినట్లయితే చుట్టూతా ఒక పసుపు రంగు వృత్తాన్ని మనం గీసుకున్నాం. అందులో కుంకుమ రంగులో ఓంకారము స్వస్తిక్ రెండు పెట్టబడ్డాయి. పసుపు రంగు వృత్తం అమ్మవారికి ప్రతీక. సృష్టి మొత్తం అమ్మవారి గర్భంలో ఉన్నట్టుగా బ్రాహ్మణ విరాట్ పరివార్ చుట్టూ అమ్మ జగన్మాత వ్యాపించి మనం ముందుకు నడపాలి అనేది ఆ పసుపు రంగు వృత్తం అయితే, శుభానికి ప్రతీకగా కుంకుమ మనం పెట్టే తిలక ధారణ కుంకుమతోనే చేస్తాం కాబట్టి ఆ కుంకుమ రంగులో ఓంకారాన్ని స్వస్తిక్ని పెట్టుకోవడం జరిగింది. ఆ తర్వాత మనం గమనించినట్లయితే బ్రాహ్మణ విరాట్ పరివార్ అనే పేరును కాషాయం రంగుతో మనం పెట్టుకున్నాం. కాషాయం అనేది త్యాగానికి ప్రతీక. త్యాగైనకైన అమృతత్వ మానసు అని అంటారు. అంటే త్యాగం చేయడమే భారతీయుల ముఖ్య లక్షణం కాబట్టి ఆ త్యాగధనులను గుర్తిస్తూ బ్రాహ్మణుడు ఎప్పుడూ త్యాగజీవిగానే ఉన్నాడు. అలాగే భారతదేశము విశ్వగురు స్థానంలో నిలబడడానికి మూలమైనటువంటి యతి పరంపర, గురు పరంపర, ఋషి పరంపర అంతా కాషాయాన్నే వారు వస్త్రాలుగా ఆచ్ఛాదన చేస్తారు కాబట్టి ఆ కాషాయం రంగులో పెట్టడం జరిగింది. కింద విశ్వానికి ప్రతీకగా మొత్తం సృష్టి మొత్తము 75% నీటితో నిలవ ఉంది అని అంటారు. అలాగే నారాయణుడు అని ఆ విష్ణుమూర్తికి పేరు. ఆ నారాయణుడు ఆ నీటి రంగునే మనము మన ముఖ్య ఉద్దేశమైనటువంటి విశ్వైక హితాయ బ్రాహ్మణ్యం అని మనం పెట్టుకోవడం జరిగింది. దానికి ఆ రంగును మనం ఆచ్ఛాదనగా తీసుకున్నాం. ఆ తర్వాత మనం గమనించినట్లయితే ఈ భూగోళానికి మొత్తం ఆకుపచ్చ రంగు చిన్న వృత్తం ఉంది. ప్రకృతిని పూజించడం హిందుత్వంలోనే దాగుంది. హైందవ ధర్మమే ప్రకృతి ఆరాధనను అత్యంత గొప్పగా విశేషంగా ఈ విశ్వానికి ప్రకటితం చేసింది. చెట్టును, పుట్టను, నీటిని, పశువును కూడా మనము దైవస్వరూపంగా భావిస్తాం. దానికి ప్రతీకగా అలాగే పర్యావరణము పచ్చదనము ఉండాలని, ఆ పచ్చదనానికి ప్రతీకగా మనము ప్రకృతి అంతా సుభిక్షంగా ఉండాలని ఆకుపచ్చ రంగుని ఈ భూగోళానికి చుట్టూగా చిన్నగా తీసుకోవడం జరిగింది. తర్వాత ఆ భూగోళం మధ్యలో కాషాయం రంగులో మన భారతదేశం. ఇందాక చెప్పినట్లే త్యాగమే భారతీయుడి ధర్మం. ఏ రోజు కూడా ఈ భారతావనిలో పుట్టినవారు కానీ ఈ భారతావని కానీ ఏ విదేశీయులపై దండెత్తలేదు. తనను ఎంతమంది దండెత్తినా కూడా తన ముఖ్య సిద్ధాంతాన్ని, తన ధర్మాన్ని ఏనాడు కోల్పోలేదు. తన అస్తిత్వాన్ని ఏ రోజు కోల్పోలేదు. అలాంటి ఆ కాషాయ భూమి హైందవ దేశంగా మారాలని మనము కాషాయం రంగులో భారతదేశాన్ని అందులో మనం ఈ చిహ్నంలో చూపిస్తున్నాం. దానిపైన భారతమాత సమస్త దేవీ దేవతా స్వరూపమైనటువంటి భారతమాత కాషాయ ధ్వజాన్ని, అందులో సృష్టికి మూలమైనటువంటి ఓంకారాన్ని ఆ ధ్వజంలో ప్రకటితం చేస్తుంది. పరమేశ్వరుడు ఓంకార స్వరూపుడు. ఆ ఓంకార నాదమే ఈ సృష్టికి మూలం. అలాంటి ఓంకారాన్ని భారతమాత ఆ ధర్మధ్వజంలో అక్కడ మనకి కనిపిస్తుంది. ఆ ధర్మధ్వజంలో ఓంకారం ప్రకటితం చేస్తూ ఉంది. ఒక పక్కకు సింహం ఏంటంటే ఓ ధైర్యానికి, రాజసానికి, బలానికి ప్రతీక. అది కూడా తిలకధారణ చేసినటువంటి సింహం. ప్రతి హిందువు సింహగర్జన చేయాలి, ప్రతి బ్రాహ్మణుడు దానికి కటిబద్ధుడై ఉండాలి అని చెప్పడానికే సింహము, తిలకధారణ చేసినటువంటి సింహం. ఒకవైపు చూస్తే పరశురాముల వారు ఈ ప్రపంచంలో, ఈ సృష్టిలో భూగోళాన్ని మొత్తము దుష్టరాజులు పాలిస్తూ ఇబ్బంది పెడుతుంటే 21 మార్లు భూప్రదక్షిణం చేసి నిజమైన సామ్యవాదాన్ని మొట్టమొదట స్థాపించినటువంటి మహాపురుషుడు పరశురాముల వారు. ఇంకోవైపు చాణక్యుడు క్రీస్తు పుట్టక ముందే అసలు పనికిరాడు అన్నటువంటి ఒక దాసీపుత్రుడిని తీసుకువచ్చి సామ్రాట్టుగా చేసినటువంటి చాణక్యుడు, చంద్రగుప్త మౌర్యుని నిలబెట్టినటువంటి మహాపురుషుడు చాణక్యుడు కూడా ధర్మస్థాపన కోసమే చంద్రగుప్తుని మహారాజుగా చేశాడు. ఎవరు కూడా వీరిద్దరిలో కేవలం బ్రాహ్మణుల కోసం ఎవరూ పని చేయలేదు. వారు చేసిందల్లా ప్రజా సంక్షేమం కోసం, సృష్టి రక్షణ కోసం, యావత్ భారతావనితో పాటు ప్రపంచమంతా సుభిక్షంగా, చెట్టు చేమ అంతా సుభిక్షంగా ఉండాలనే వారు ప్రయత్నం చేశారు.
కింద చూస్తే యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ వేద పఠనము చేస్తూ ఉన్నటువంటి బ్రాహ్మణుడు ముఖ్య ధర్మాన్ని చూపించడానికి ఆ చిత్రాన్ని చిహ్నంలో నిబిడీకృతం చేయడం జరిగింది. దానితో పాటు ఆ చిత్రాన్నే మనం గమనించినట్లయితే అక్కడ శ్రీకృష్ణుడు వారు పవిత్రతకి చిహ్నంగా ధరించినటువంటి నెమలిపించాము. దానితో పాటు పూర్ణ కుంభము, ఈ సృష్టి మొత్తం సుభిక్షంగా ఉండాలని బ్రాహ్మణుడు ప్రయత్నం చేస్తాడు అనే దానికి పూర్ణ కుంభము అందులో నిబిడీకృతం చేయడం జరిగింది. ఇంత ఒక సైద్ధాంతికంగా ఈ చిహ్నాన్ని రూపొందించడానికి మా సోదరుడైనటువంటి శ్రీ భోజన గారి ప్రణీత్ కుమార్ శర్మ గారు ఎంతో కృషి చేశారు. ఎంతోమంది మహాత్ముల ఆలోచనలు, ద్వాదశ జ్యోతిర్లింగాల పూజారుల ఆలోచనలు, ఎంతోమంది మహాత్ముల ఆలోచనలు తీసుకొని ఈ చిహ్నాన్ని రూపొందించడం జరిగింది. బ్రాహ్మణ విరాట్ పరివార్ కేవలం బ్రాహ్మణ సంరక్షణ కోసమో బ్రాహ్మణ అభ్యుదయం కోసమే కాదు, బ్రాహ్మణులంతా ఐక్యమై ఈ భారతావాన్ని విశ్వగురు స్థానంలో నిలబెట్టడానికి మొత్తము ఈ బ్రాహ్మణ ఏకీకరణ ద్వారా హైందవ ఏకీకరణ జరిగి మొత్తము హైందవ దేశంగా భారతావని పరిడవిల్లడానికే, ఈ కృషి చేయడానికే బ్రాహ్మణ విరాట్ పరివార్ పుట్టింది. ఆ క్రమంలోనే మనమందరం నడుస్తాం. దయచేసి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి ఏంటంటే, బ్రాహ్మణ విరాట్ పరివార్లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం అవ్వండి. మన లక్ష్యాన్ని చేరడానికి ప్రతి ఒక్కరూ నడుం బిగించండి. ప్రతి ఒక్కరూ ఒక్కొక్క పరశురాముడై, ఒక్కొక్క చాణక్యులై విజృంభించండి. మన భారతావాన్ని మనం కాపాడుకోవడానికి మనం అందరం కృషి చేద్దాం. విశ్వగురు స్థానంలో భారతావాన్ని నిలుపుదాం. జై బ్రాహ్మణ్, జై జై బ్రాహ్మణ్. బ్రాహ్మణ విరాట్ పరివార్ విజయోస్తు.